ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు మండలం విపరీంతలపాడు గ్రామంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ మైనర్ బాలికను ప్రేమ పేరుతో మోసం చేసినటువంటి ఆటో డ్రైవర్ ఆమె పైన పలుమార్లుగా అత్యాచారానికి ఒడిగట్టాడు. అయితే కొద్ది రోజులుగా విద్యార్థిని కడుపు నొప్పితో బాధపడుతుండటంతో తల్లిదండ్రులు నిలదీయడంతో అసలు నిజం వెలుగులోకి రావడం జరిగింది. ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు మండలము విపరీంతలపాడు గ్రామంలో నివాసం ఉండేటువంటి బాలిక జగ్గయ్యపేటలోని ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగతి చదువుతుంది. ఈ నేపథ్యంలో క్రిస్మస్ పండుగ సెలవులు కావడంతో ఇటీవలే ఇంటికి వచ్చింది. అయితే అదే అదనుగా చూసుకున్నటువంటి ఆటో డ్రైవర్ జాషువా ఆ విద్యార్థిని పైన కన్నేశాడు. ప్రేమిస్తున్నామంటూ వెంటబడ్డాడు. మాయ మాటలు చెప్పి బాలిక పైన పలుమార్లుగా ఆమెపై అత్యాచారం చేశాడు. అయితే గత కొన్ని రోజుల నుంచి విద్యార్థిని కడుపు నొప్పితో బాధపడుతుండడంతో తల్లిదండ్రులు నిలదీయడంతో అసలు నిజం వెలుగులోకి వచ్చింది. ఇక విద్యార్థినిని తల్లిదండ్రులు ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ప్రస్తుతానికి ఆటో డ్రైవర్ పరారీలో ఉన్నాడు. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ ఘటనపైన పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేసినటువంటి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.